నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. కాంగ్రెస్ మంత్రులకు హైకమాండ్ క్లాస్ పిక్కిందంట. అదేంటి, రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించారు. 95 మున్సిపాలిటీలు గెలిచారు, 6 కార్పొరేషన్లు కైవసం చేసుకున్నారు. ఇంకా మంత్రులకు క్లాస్ ఎందుకు పిక్కారు అంటే ఖచ్చితంగా ఈ స్టోరీ మీరు వినాల్సిందే, చూడాల్సిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ ఓటమి పైన కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కరీంనగర్ వంటి కీలక నగరంలో ఎందుకు విజయం సాధించలేకపోయారని చెప్పేసి అక్కడ సరైన ఫోకస్ ఎందుకు పెట్టలేదని మంత్రులను హైకమాండ్ నిలదీసిందట. మీ తప్పిదాల వల్లే అక్కడ ఓటమి ఎదురైందని, పార్టీ కేడర్ సీరియస్గా పనిచేస్తున్న నేతల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి ముఖ్యమైన కారణం అని చెప్పేసి మంత్రులపైన సీరియస్ అయిందంట హైకమాండ్. అయితే ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ బలోపేతం కావడం, అక్కడ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోవడంపై ఏఐసిసి నేతలు ఎవరైతే కేసీ వేణుగోపాల్ వంటి వారు తీవ్రంగా స్పందించారట. బీజేపీకి బలమైన కౌంటర్ ఇవ్వడంలో మాత్రం మంత్రులు ఎందుకు వెనకబడ్డారు, ఎందుకు వెనకబడిపోతున్నారు, అక్కడ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ప్రశ్నించారట. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలే బీజేపీకి కలిసి వచ్చాయని, ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో నష్టం అనేది తప్పదని చెప్పేసి చాలా తీవ్రంగా హెచ్చరించిందంట హైకమాండ్. ఢిల్లీలో జరిగిన ఈ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకమాండ్ మంత్రులకు వాళ్ళు కీలకమైన సూచనలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీల మధ్య ఉన్న అంతర్గత అవగాహనను, అంటే వాళ్ళిద్దరి మధ్య పొత్తులు రీసెంట్గా చాలా మనం సర్పంచ్ ఎన్నికల, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో చూసాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కొక్క చోట పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసి, ఇలాంటి వాటన్నిటి కూడా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళండి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ప్రజలకు చెప్పండి అని చెప్పేసి మంత్రులు తమ మధ్య ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని చెప్పేసి హైకమాండ్ ఆదేశించిందని చెప్పేసి మనకంటున్న సమాచారం. అంటే వచ్చే నెల 2వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలోనే అప్పటికల్లా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని స్పష్టం చేసింది. మొత్తం 95 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఏదైతే కరీంనగర్ ఉందో, కరీంనగర్ ఓటమిని హైకమాండ్ చాలా సీరియస్గా పరిగణించింది. అయితే ఫిబ్రవరి 2026లో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారాయనేది చాలా క్లియర్గా తెలుసు మనందరికీ. అయితే కరీంనగర్ ఫలితాల విశ్లేషణ మనం ఒకసారి చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నప్పటికీ కరీంనగర్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కారణం మంత్రుల మధ్య ఉన్న సమన్వయ లోపం అనేది హైకమాండ్ గుర్తించిందనేది సమాచారం. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ అభ్యర్థులు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ కూడా పదవులు కూడా బీజేపీ వాళ్ళు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ హైకమాండ్కు మింగుడు పడని అంశంగా మారింది. మంత్రుల మధ్య సమన్వయ లోపం, స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు, అభ్యంతరాలు, ఎంపికలో జరిగిన పొరపాట్లు, ఇవన్నిటిని కూడా గుర్తించి ఇవన్నీ కూడా ఓటమికి ప్రధానమైన కారణాలు అని చెప్పేసి ఏఐసిసి గుర్తించినట్టు సమాచారం. ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని కొన్ని స్టాటిస్టిక్స్ కూడా హైకమాండ్ ఏఐసిసి తెప్పించుకుందట. దీనిపైన హైకమాండ్ రియాక్షన్ ఏంటంటే, కరీంనగర్లో ఫలితాలపైన ఢిల్లీలో జరిగిన సమీక్ష మంత్రులపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కరీంనగర్ వంటి ముఖ్యమైన పట్టణాల్లో బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చారు అని నిలదీస్తుందంట. అయితే కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మంత్రులు అక్కడ సరైన ఫోకస్ పెట్టలేదు అనేది, కేవలం ప్రచారానికి పరిమితమయ్యారని చెప్పేసి, వ్యూహరచన చేయలేదు అని చెప్పేసి, అంటే దీన్ని లైట్ తీసుకున్నారు అనేది ఒక విమర్శ ఉంది గ్రౌండ్లో. ఈ వ్యక్తిగత ప్రతిష్టల కోసం పార్టీని బలిపెట్టొద్దు, పార్టీని బలి చేయొద్దు, పనితీరు మార్చుకోకపోతే కనుక కఠిన నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మంత్రులను హెచ్చరించిందట హైకమాండ్. అయితే కరీంనగర్ మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్ పనితీరు చూస్తే కనుక మొత్తం మున్సిపాలిటీలు 116లో 95 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. 7 కార్పొరేషన్లకి 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల స్పష్టమైన మెజార్టీ సాధించింది. 6 గెలిస్తే 6లో 4 స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1526 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కరీంనగర్ ఓటమిని గుణపాఠంగా తీసుకుని రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకవేళ లేదంటే జిహెచ్ఎంసీ ఒక్కటే నిర్వహించకపోతే, ఒకటి జిహెచ్ఎంసీ, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్, సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి పెద్ద కార్పొరేషన్లో ఎలాంటి తప్పులు చేయకుండా, కరీంనగర్ ఓటమిని గుణపాఠంగా తీసుకొని ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకొని, అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మంత్రులకు కూడా హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కరీంనగర్ మీద ఎందుకు అంత ఉందంటే, కరీంనగర్లో కేవలం బీజేపీ అక్కడ కొంత పెద్ద స్ట్రాంగ్ ఉంది.
అసలు రాష్ట్రంలో అధికారంలో ఉండి అలాంటి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి కదా, అలాంటి కార్పొరేషన్ కైవసం చేసుకోవాలి కదా అనేది ఇక్కడ హైకమాండ్ మాట్లాడుతున్న మాట. సో ఓవరాల్గా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే మొత్తం చూసుకుంటే ఇక 3 కమిషనరేట్లకు సంబంధించి ఏ పార్టీ ఎక్కడ ఏ మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించబోతుంది, 3 పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కన్నేసింది. కానీ ఇది సాధ్యమయ్యే పనే కాదా? బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందా? అసలు బీఆర్ఎస్ మున్సిపల్ కమిషనరేట్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ కానీ సిఎంసీ కానీ ఎంఎంసీ కానీ ఈ మూడిట్లో బీఆర్ఎస్కి ఎక్కడైనా అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.